ఈశాన్యంలో పూజ గది ఉండొద్దు అంటారు, అది కూడా బరువే అంటారు. మరి ఈశాన్యంలో పిల్లర్ ఉంది కదా, పిల్లర్ లేపేసేయండి. ఈశాన్యంలో ఉత్తరం గోడ ఉంది, అది కూడా బరువే, అది కూడా పీకేసేయండి. ఉత్తరం మొత్తం గోడ ఉంది, అది కూడా పీకేసేయండి. తూర్పులో ఉన్న మొత్తం గోడ పీకేసేయండి. పడదలు వేసుకోండి, లైట్ వెయిట్ ఉంటుంది. మళ్ళీ పడదలు కూడా బరువు అంటారేమో, ఏం చేద్దాం మళ్ళీ నెక్స్ట్? అర్థం చేసుకోండి మీరు, ఇవన్నీ పనికిమాలిన మాటలండి. ఓకేనా? వీటికన్నా ముందు మంచి వాస్తు ప్రకారం ఉంటే మంచిది. సో గుర్తుపెట్టుకోండి, ఒక మంచి వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణం చేయాలనుకుంటే గణితము, పదమండలి, స్టెల్లార్ బేస్డ్ సిస్టమ్ బేస్ మాత్రమే మీరు ఇంటి నిర్మాణం చేయాలి. అలా చెయ్యని ఇండ్లకు మాత్రమే వీళ్ళంతా వాస్తు చెప్పేది. ఒక పరిపూర్ణమైన వాస్తు గృహం మీరు నిర్మిస్తే 100% అది యోగిస్తుంది. గుర్తుపెట్టుకోండి ఇది. ఓకే, నెక్స్ట్, ఒకరిని మించి ఒకరికి మంచి కలిగించేవి ఇంకొకరికి చెడు కలిగించవచ్చు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వర్గుల ప్రకారం పూజ గది ఎక్కడ పెట్టాలి, నక్షత్రాల ప్రకారం ఇంటి ఓనర్స్ ప్రకారం అసలు పూజ గది ఎక్కడ పెట్టాలి. సో వీటికి కూడా కొన్ని లెక్కలు ఉంటాయి. అర్థమైందా? సో కొంతమంది అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కనుక శని పాలితులని, నెక్స్ట్ గురి పాలితులని ఈ డివిజన్ ఉంటుంది, నక్షత్రాల్లో డివిజన్ ఉంటుంది. ఈ డివిజన్ ప్రకారం తూర్పు ఈశాన్యంలో పెడితే కొంతమందికి యోగిస్తుంది, తూర్పులో పెడితే కొంతమందికి యోగిస్తుంది. మరి ఇంత డెప్త్ పోయి ఎవరు చెక్ చేస్తున్నారు అని ఆలోచిస్తే అసలు ఒకరు లేరు.